Hello viewers, this is Dr. Namrata, endodontist. We are working at Erident International. We are located at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. సో నేను మీకు ఇవాళ డీటెయిల్డ్గా అసలు ఏ కండిషన్స్లో రూట్ కెనాల్ చేస్తాము, అలాగనే ఒక రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది సింగిల్ విజిట్లో కంప్లీట్ చేసుకోవచ్చా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వస్తేనే కానీ ట్రీట్మెంట్ అవ్వదా అన్న విషయం గురించి ఎలాబరేట్గా చెప్దామని కూర్చుంటున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము? మీలో చాలామందికి పళ్ళు పుచ్చిపోవటం వల్ల ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ పంటి లోపల వరకు వెళ్ళిపోతుందో అలాంటి కండిషన్స్లో మీకు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. మీరు అలాంటి పరిస్థితుల్లో మా దగ్గరికి నొప్పి అని, వాపు అని, లేకపోతే పస్ వస్తుందని పంటలో నుంచి ఇలాంటి కండిషన్స్ తోటి వస్తారు. సో బేసిక్గా మనం దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే అసలు ఏమవుతుంది అనేది ఏంటంటే, ఈ పండు పైన భాగం మీకు ఏదైతే పంట లోపల కనిపిస్తుంటుందో అది అనేది కొంచెంగా పుచ్చడం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే లోపల వరకు వెళ్ళిపోతుందో పంటి లోపల మనకి బోన్ మ్యారో లాగా పంటి లోపల నరం అనేది ఉంటుంది. దాన్ని మనం పల్ప్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఎప్పుడైతే ఈ పంట పుచ్చు ఏదైతే ఉంటుందో పల్ప్ వరకు వెళ్ళిపోతుందో ఆ లోపల ఉన్న సాఫ్ట్ టిష్యూ కూడా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అయిపోవటం వల్ల మీకు నొప్పి కానీ వాపు కానీ మొదలవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే కిందికి జారి ఈ ఎముక ప్రాంతాన్ని కూడా వెళ్ళిపోతుందో ఆ ఏరియాలో కూడా ఎక్కువ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను పైనుంచి కొట్టినప్పుడు, అంటే పంటి పైనుంచి కొట్టినప్పుడు మీకు నొప్పి రావటము, తింటున్నప్పుడు నములుతున్నప్పుడు నొప్పి రావటం అనే పరిస్థితులని ఏర్పడతాయి. సో ఇలాంటి కండిషన్స్లో మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్లో మనం రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఎక్కువ శాతం వస్తుంది. నెక్స్ట్, ఇవి కాకుండా విరిగిపోయిన పళ్ళల్లో, అలానే నల్లగా అయిపోతున్న పళ్ళల్లో, అలాగనే ఎప్పుడైతే మేము స్మైల్ డిజైనింగ్ కానీ లేకపోతే వేరే సిచ్యువేషన్స్ అప్పుడు క్యాప్లు పెట్టదలుచుకుంటున్నామో అప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇంటెన్షనల్గా, అంటే మనం కావాలనుకుని కూడా పంటికి రూట్ కెనాల్ చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో రూట్ కెనాల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు అంటే, ఈ నరం తీసేస్తే కానీ మనం ఎక్కువ శాతం తగ్గించుకోలేం పంటిని. అలాంటి సిచ్యువేషన్లో రూట్ కెనాల్స్ అనేవి చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఎవరికైతే కండిషన్స్లో మనకి అలైన్మెంట్, అంటే స్మైల్ డిజైనింగ్లో పన్ను వెనక్కి తోయాల్సి వస్తుంది, అలాంటి కండిషన్స్లో కూడా రూట్ కెనాల్స్ చేసుకుంటే కానీ మనకు కావాల్సినంత బ్యూటిఫుల్ స్మైల్ మనం అచీవ్ చేసుకోలేం. ఇలాంటివి బేసిక్గా కొన్ని కండిషన్స్ ఎప్పుడైతే మనం రూట్ కెనాల్స్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మేజర్గా ఇవాళ రూట్ కెనాల్ అనేది ఒకసారి చేస్తారా, ఒకసారి వస్తే మొత్తం కంప్లీట్ చేయించేసుకోవచ్చా, లేకపోతే చాలాసార్లు రావాల్సి వస్తుందా అనేది. రూట్ కెనాల్ అనేది ఒకసారి చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో ఒకసారి కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితులు అనేది ఏర్పడతాయి. చాలా వరకు సిచ్యువేషన్స్లో మనకి సింగిల్ సిట్టింగ్ ఆర్సిటీస్ అనేవి అవ్వడానికి అవకాశము మన దగ్గర ఉండదు. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఎవరికైతే మనం ఇంటెన్షనల్గా, అంటే నా రూట్ కెనాల్ మీకు అవసరం పడదు కానీ చేసుకోకపోతే మనకి మంచి బ్యూటిఫుల్ స్మైల్ రాదని, లేకపోతే క్యాప్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా రూట్ కెనాల్ అనేది సింగిల్ సిట్టింగ్లో చేసుకోవచ్చు. మిగతా ఏ పరిస్థితుల్లో కూడా చేయొచ్చు చేయకూడదు అనేది మాత్రం డాక్టర్కే తెలుస్తుంది. సో ఇవాళ మీ ముందుకి ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్లో చేస్తాను, ఎలాంటి పరిస్థితుల్లో చేయను అనే విషయం గురించి డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. దేంట్లో ఏ పంటల్లో అయితే కనుక వైటల్ పల్ప్, అంటే ఈ లోపల ఉన్న నరం ఇన్ఫెక్ట్ కాకుండా వైటల్గా రక్తంతో లేకపోతే నర్వ్ టిష్యూ తోటి ఉంటుందో అలాంటి పళ్ళని ఖచ్చితంగా మనం సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే కాకుండా ఏ పేషెంట్స్కి అయితే మనకి సిమ్టమ్స్ అనేవి లేవు, అంటే ఏంటి, మీకు ఎప్పుడు కూడా నొప్పి రాకుండా, అలానే పైనుంచి పంటి పైన కొడుతున్నప్పుడు కింద నొప్పి లేకుండా, అలానే ఎప్పుడు కూడా పసి డిశ్చార్జ్ లేకుండా, లోపల నుంచి వైటల్ పల్ప్ అంటే మంచం రక్తంతో ఉన్న పల్ప్ ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగనే ఏ పంటికైతే పల్ప్ అనేది లేదు, అంటే నాన్ వైటల్ అయిపోయిందో అలాంటి పళ్ళలో కూడా చేసుకోవచ్చు, కానీ దానికి సైనస్ ట్రాక్ అనేది ఉండాలి. ఇది కాకుండా మెడికల్లీ కాంప్రమైజ్డ్, చాలా వరకు పేషెంట్స్ మన దగ్గరికి అలా కొంతమంది పేషెంట్స్కి కొంచెం పెరాలిటిక్ అటాక్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువసేపు చైర్లో ఎక్కువ సార్లు వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా సిచ్యువేషన్ బట్టి మనం సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పన్ను విరిగిపోయినప్పుడు, మీకు పన్ను విరిగిపోయినప్పుడు లోపల ఉన్న ఏదైతే స్టంప్ ఉంటుందో అది కనుక వైటల్గానే ఉంది, అంటే నరం బాగానే ఉంది అంటే కనుక మనం రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి ఇంత స్పెసిఫికల్గా ఎందుకు చెప్తున్నాము అంటే, చాలామంది మనకి దగ్గరికి వచ్చేసి మేము పలానా ప్లేస్కి వెళ్ళాము, మాకు సింగిల్ సిట్టింగ్లో రూట్ కెనాల్ కంప్లీట్ చేసేసారు, మీ దగ్గరికి వస్తే మాత్రం మీరు ఇన్నిసార్లు రమ్మంటున్నారు, లేకపోతే ఇంకొకసారి రావాల్సి వస్తుంది, లేకపోతే మాకు పలానా దగ్గర చాలాసార్లు రూట్ కెనాల్ చేశారు, మీరు ఎందుకు సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేశారు అన్న క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.
దీనికి సింగిల్ రీజన్ అండి, ఏ సిచ్యువేషన్లోనే సరే సింగిల్ సిట్టింగ్ చేసే అవకాశం ఉంది అంటే పేషెంట్కి కూడా ఈజీ కాబట్టి మేము ఖచ్చితంగా దానికే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఏవైతే కండిషన్స్లో ఖచ్చితంగా చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది అన్న కండిషన్స్లో ఖచ్చితంగా దానికే వెళ్ళాలి. సో ఇప్పుడు ఏ కండిషన్స్లో ఖచ్చితంగా రూట్ కెనాల్ చేయలేము, సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేయలేము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైతే పేషెంట్కి చాలా పెయిన్ ఉంది, సివియర్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లో జనరల్గా మేము అవాయిడ్ చేస్తాం. అలానే కాకుండా ఎప్పుడైతే మనం పైనుంచి ట్యాప్ చేసినప్పుడు కింద చాలా పెయిన్ ఉంటుంది, దవడ దగ్గరకు నొప్పి వస్తుంది అని పేషెంట్ కంప్లైంట్ చేస్తున్నారో అలాంటి కండిషన్స్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనికి కారణం ఏంటి అంటే ఇది క్లియర్ కట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఉందో అది పంటిన దగ్గర నుంచి రూట్స్ ద్వారా కింద ఎముక వైపు కూడా ప్రాపగేట్ అనేది లెక్క. ఇక్కడ సిచ్యువేషన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సింగిల్ సిట్టింగ్లో నేను మొత్తం రూట్ కెనాల్ క్లీన్ చేసేసి క్లోజ్ చేసినా ఇక్కడున్న బ్యాక్టీరియా క్లియర్ చేసే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం సింగిల్ సిట్టింగ్ అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలానే కాకుండా లోపల క్యాల్సిఫికేషన్స్ అని ఉంటాయి. వాట్ ఈస్ ఎ క్యాల్సిఫికేషన్స్ అంటే ఏంటంటే లోపల మనకి నరం అనేది చాలా సన్నబడిపోవటం కానీ, లోపల మనకి నరాలు దొరకకపోవటం కానీ, లేకపోతే ఏవైతే సిచ్యువేషన్ ఉంటుందంటే మనకి చాలా రోజులు మనకి పుచ్చు ఉండిపోవటం వల్ల, లేకపోతే ఓల్డ్ ఏజ్లో కానీ మనకి కాల్షియం డిపాజిట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి పంటి లోపల. ఇలాంటి కండిషన్స్లో మనం సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేయలేము. అది పేషెంట్కి చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉన్న డాక్టర్కి మాత్రం అది చాలా టైం తీసుకునే ప్రొసీజర్ అవుతుంది కాబట్టి అది సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేయలేము. అలానే ఎప్పుడైతే మౌత్ ఓపెనింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మనం చూస్తుంటాం కొంతమంది పేషెంట్స్లో నోరు అనేది ఎక్కువ తెరవలేని సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి పేషెంట్స్లో కూడా సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అండ్ చేయకపోవడం కూడా మంచిదే. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే పైన మనకి వాపులతో వస్తారు పేషెంట్, సో ఎప్పుడైతే పేషెంట్ నోట్లో పెద్ద వాపు ఉండి స్వెల్లింగ్స్ తోటి వస్తారో అలాంటి సిచ్యువేషన్ రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేయడం వల్ల పైన ఉన్న లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని అలానే ఉంచేసుకొని మనం కైన మాత్రమే క్లోజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటప్పుడు లోపల ఇన్ఫెక్షన్ పెరిగి ఇంకా పెద్దదయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదే కాకుండా ఎప్పుడైతే మనం రూట్ కెనాల్ ఓపెన్ చేసిన వెంటనే అంటే లోపల రంధ్రం చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే కెనాల్స్ లొకేట్ చేసుకుంటామో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే లోపల నుంచి పస్ డిశ్చార్జ్ వస్తుందో అలాంటి కండిషన్స్, లేకపోతే వీపింగ్ కెనాల్స్ అని అంటాం. వీపింగ్ కెనాల్స్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక టైప్ ఆఫ్ సీరియస్ ఒక డిశ్చార్జ్ అనేది వస్తూనే ఉంటుంది పంటల నుంచి. ఇలాంటి కండిషన్స్లో కూడా రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేయలేము. సో ఇలాంటివి జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఎప్పుడైతే మేము ముందుకెళ్ళగలుగుతామో అప్పుడే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో నేను సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేయొచ్చో అలాంటి సిచ్యువేషన్స్లో నేను చేయగలిగితే మంచిదే. బట్ ఏవైతే మల్టిపుల్ విజిట్స్ తీసుకోవాలో వాటిని సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేయడం వల్ల పేషెంట్కి ఎక్కువ అపాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనకి రీఅకరెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనం రూట్ కెనాల్ ఎప్పుడు సింగిల్ సిట్టింగ్ చేసుకోవాలో ఎప్పుడు సింగిల్ సిట్టింగ్ చేయకూడదు అన్న విషయం గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. సో సపోజ్ ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేసుకునేటప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము అనే విషయం మీకు చెప్తాం. సో ఎప్పుడైతే మనము మల్టిపుల్ విజిట్స్ రూట్ కెనాల్ చేసుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా మందు లోపల పెడతాం కాబట్టి చాలా వరకు డిస్ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ సింగిల్ సిట్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం లోపల ఎటువంటి మందు కానీ అంటే అసలు ఎటువంటి ఒక హీలింగ్ పీరియడ్ కానీ జనరల్గా ఇవ్వం. సో ఇలాంటి కండిషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువ శాతం కూడా ఏరియా మొత్తాన్ని కూడా స్టెరైల్గా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటాం. అలానే ఎక్కువ శాతం ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మేము చాలా వరకు దాన్ని మైక్రోస్కోప్ ద్వారా చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఎపెక్స్ లొకేటర్స్ అని వాడటం వల్ల రూట్ కెనాల్ ఒక లెంత్ అనేది నీట్గా మెజర్మెంట్ చేసుకోగలుగుతాం. అలానే మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ అంటే క్లీనింగ్ చేసుకుంటామో దాంట్లో క్రౌన్ డౌన్ టెక్నిక్ అనేది ఒకటి వాడతాం. దీ టెక్నిక్ ఏంటి అంటే ప్రిపరేషన్ వచ్చేసి కింద నుంచి పైకి చేసుకోవడం వల్ల డెబ్రీస్ అక్యుములేషన్ కింద వైపు తక్కువ జరుగుతాయి. దీనివల్ల మనకి పంటి లోపల భాగంలో క్లీనింగ్ ఎక్కువ శాతం జరుగుతుంది. ఇదే కాకుండా మంచి ఇరిగేషన్ సొల్యూషన్స్ అనేవి వాడాల్సి వస్తుంది. అంటే సోడియం హైపోక్లోరైడ్ అని, క్లోరెక్స్డిన్ అని, లేకపోతే వేరే హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పి రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఇలాంటి సొల్యూషన్స్ అన్ని పంటి లోపల వేసి క్లీన్ చేయడం వల్ల ఏదైనా కొద్దిగా మైన్యూట్ బ్యాక్టీరియా ఉండిపోయినా బై మిస్టేక్ లేకపోతే మన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో ఉండిపోయినా అవి కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా వాడటం వల్ల మనము పోస్ట్ ఆపరేటివ్గా అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఆపరేషన్ టెక్నిక్స్లో కూడా రకరకాల కొత్త టెక్నిక్స్ వాడటం వల్ల అలానే మంచి సీలర్స్ వాడటం వల్ల బయోసెరామిక్ సీలర్స్ లాంటి సీలర్స్ వాడటం వల్ల కూడా మనకి ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పటికీ శాతంలో కొత్త ట్రీట్మెంట్స్లో చేసుకోగలిగేది ఏంటంటే లేజర్ రూట్ కెనాల్స్ యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లేజర్స్ అనేది? లేజర్స్ అనేవి రూట్ కెనాల్స్లో ప్రతి స్టెప్లో వాడుకోవచ్చు.
ఎలాగైతే ఇప్పుడు మనం ప్రతి ట్రీట్మెంట్ ఆఫ్ ద బాడీ లేజర్స్ యూజ్ చేస్తున్నారో అలానే రూట్ కెనాల్ యొక్క ప్రతి స్టెప్లో కూడా మనం లేజర్స్ వాడుకోవచ్చు. బట్ మేజర్ ఇంప్లికేషన్ వచ్చేసి లేజర్ అసిస్టెడ్ ఇరిగేషన్ సొల్యూషన్స్ అనేవి చాలా కూడా ఉపయోగపడేవి. అంటే ఒకసారి మొత్తం లోపలంతా కెనాల్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం లోపల ఒక ఇరిగేషన్ సొల్యూషన్, మీకు ఎలాగ చెప్పినప్పుడు హైపోక్లోరైడ్ కానీ క్లోరెక్సిన్ లాంటి సొల్యూషన్స్ పెట్టిన తర్వాత దాన్ని లేజర్ తోటి యాక్టివేట్ చేసుకుంటాం. అంటే ఒక లేజర్ లైట్ దానిలో పాస్ చేయటం వల్ల ఒక కైండ్ ఆఫ్ రిపుల్స్ లాంటిది క్రియేట్ చేసి ప్లస్ ఆ సొల్యూషన్ని యాక్టివేట్ చేయటం వల్ల మనము ఇంకా ఎక్కువ ఎఫిషియంట్ డిస్ఇన్ఫెక్షన్స్ అనేది చేసుకోగలుగుతాం. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి పోస్ట్ ఆపరేటివ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అలానే పేషెంట్కి మళ్ళీ వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న వీడియోతోటి మీకు రూట్ కెనాల్ సింగిల్ విజిట్ గురించి వర్సెస్ మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ గురించి ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.